హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక వ్యాధి అయితే ప్రస్తుతం విజృంభిస్తుంది. సో వీలున్నంత వరకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు అయితే సూచిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే స్క్రబ్ టైఫస్ అనే ఒక వ్యాధి ఈ మధ్య కాలంలో ఈ కేసులు పదుల సంఖ్యలో నమోదవుతూ కొన్ని వందలకు కూడా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా మొన్నటి వరకు ఈ కేసుకు సంబంధించి అయితే కాస్త లైట్గానే తీసుకున్నప్పటికీ కూడా విజయనగరం జిల్లాలో ఒక మహిళ మృతి చెందడంతో ఇప్పుడు దీనిపై సీరియస్గా దృష్టి పెట్టారు. ఈ వ్యాధి లక్షణాలు ఏంటి, ఎవరికి వస్తుంది ఏంటి, ఒకసారి అయితే తెలుసుకుందాం. వీడియో తప్పకుండా లైక్ చేసి మీకు తెలిసిన వరకు కూడా షేర్ చేయడం మర్చిపోకండి. ఈ యొక్క స్క్రబ్ టైఫస్ వ్యాధికి సంబంధించి చూస్తే కనుక చిన్నగా నల్లి టైప్లో ఉండేటువంటి ఒక పురుగులు అయితే కనుక కుట్టడం జరుగుతుంది. ఆ పురుగు కుట్టిన చోట అయితే కనుక బాడీలో ఒక నల్లటి మచ్చ అయితే ఏర్పడుతుందని చెప్తున్నారు. నిజాన్ని చూస్తే ఇది మొన్నటి వరకు సాధారణ టైఫాయిడ్ టైప్లో అయితే అనుకున్నారు. ఇక్కడ ఈ యొక్క వ్యాధి లక్షణాలతో, ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఈ వ్యాధి లక్షణాలతో ఒక మహిళ చనిపోవడంతో ఇప్పుడు ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివరాలు చూస్తే 2 రోజుల క్రితం విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం మెట్టపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళ ఈ వ్యాధి లక్షణాలతో మృతి చెందడం జరిగింది. మొదట దీన్ని వైద్యులైతే టైఫాయిడ్గా భావించి చికిత్స చేశారు. కానీ ఆ తర్వాత జ్వరంతో పాటు శరీరంలో నల్లటి చుక్క లాంటి గాయం, అలాగే తీవ్రమైన అలసట, వణుకు, శ్వాసకోశ వ్యాధులు అంటే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు అయితే తలెత్తి ఆ మహిళ అయితే కనుక చనిపోవడం, ఊపిరాడక ఆయాసం పెరిగి ఊపిరాడక అయితే చనిపోయిందని చెప్తున్నారు. వైద్యులు ఈ కేసుపై లోతైన పరిశోధనలు చేయగా ఇప్పుడు స్క్రబ్ టైఫస్ లక్షణాలతోటే ఈ మహిళ అయితే మృతి చెందిందని చెప్తున్నారు. చాలా మందికి ఈ వ్యాధి గురించి అయితే కనుక ప్రస్తుతం అవగాహన లేకపోవడం వల్ల ఖచ్చితంగా మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే ఎక్కువగా ఎవరికి వ్యాధి వచ్చే అవకాశం ఉంది అంటే, ఈ పురుగులు కుట్టే అవకాశం ఉంది అంటే కనుక పొలాల్లో పనిచేసే రైతులకు, అలాగే జంతువులకు దగ్గరగా ఉండేవారికి, అంటే ఒక క్లీన్గా ఉండే జంతువులు పర్లేదు, కానీ బయట తిరిగే జంతువులు వాళ్ళు ఎలా ఆ దగ్గరగా ఉండేవారికి, అదేవిధంగా ఈ చిత్తడి నేలల్లో, ఈ గడ్డి నేలల్లో పనిచేసే వాళ్ళకి ఈ పురుగులు అయితే కుట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా చాలా జిల్లాల్లో ఇప్పటికే చిత్తూరు జిల్లాలో 380 కేసులు నమోదైనాయి అంటున్నారు. కాకినాడలో 140 పైగా కేసులు ఉన్నాయి. ఇక విశాఖలో 125 కేసులు వెలుగులోకి వచ్చాయి. కడప, నెల్లూరు, అనంతపురం, తిరుపతి, విజయనగరం, అనకాపల్లి, శ్రీకాకుళం, గుంటూరు వంటి ఈ ప్రాంతాల్లో కూడా కేసులు అయితే పెరుగుతూ ఉన్నాయి. సో ఈ బ్యాక్టీరియా గడ్డి పొలాలు, తడి నేలలు, చెత్తతో ఉన్న ప్రదేశాల్లో ఎక్కువగా ఈ కీటకాలు అయితే ఉంటాయి. ఇవి నల్లిని పోలినట్టుగా అయితే ఉండడం జరుగుతుంది. వాటి ద్వారా ఇవి కుట్టిన తర్వాత బ్యాక్టీరియా బాడీలోకి అయితే రావడం జరుగుతుంది. ఆ కుట్టిన ప్రాంతంలో నల్లగా ఒక మచ్చ అయితే ఏర్పడుతుందని చెప్తున్నారు. సో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే, జ్వరం, అలసట, వణుకు ఇలా ఉంటే ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి అయితే కనుక వెళ్ళండి. ఏమాత్రం ఆలస్యం చేయకండి. ఇప్పుడైతే కనుక ఈ వ్యాధికి సంబంధించి కొంచెం ఇప్పుడు పరిశోధన పెరిగింది కాబట్టి వెంటనే వాళ్ళు కూడా చర్య తీసుకోవడానికి ఉంటుంది, చికిత్స చేయడానికి ఉంటుంది. కొంచెం వ్యాధి ఎక్కువైపోయిన తర్వాత ఆ టైంకి వెళ్ళినప్పటికీ చికిత్స అందజేయలేక ఆ ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఈ వ్యాధి లక్షణాలు కనుక గమనించినట్లయితే కనుక ఉన్నట్లుండి జ్వరం రావడం, తలనొప్పి, కండరాలు, కీళ్ళ నొప్పులు రావడం, అలాగే ఎక్కడైనా మీ బాడీ మీద గమనించండి, ఆ పురుగు కుట్టిన ప్రాంతంలో నల్లటి మచ్చ లేదా దద్దుర్లు ఉండడం జరుగుతుంది. అలాగే ఊపిరి తీసుకోవడం, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు రావడం, వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పి ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే మీరు డాక్టర్ని అయితే సంప్రదించండి. ప్రస్తుతం శీతాకాలం నడుస్తున్న ఈ నేపథ్యంలో 1-2 రోజుల కంటే ఎక్కువ జ్వరం కనుక ఉన్నట్లయితే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి అయితే, ఆసుపత్రికి అయితే వెళ్ళండి అని చెప్తున్నారు. స్క్రబ్ టైఫస్ బాధితులకు వెంటనే చికిత్స అందజేస్తే చాలా ఇమీడియట్గా అయితే రికవరీ అయిపోతారు. కానీ ఊపిరితిత్తులకు కనుక ఈ వ్యాధి సోకితే వాళ్ళు రికవరీ కావడం కష్టం అని అయితే డాక్టర్లు చెప్తున్నారు. సో 2 రోజుల కంటే ఎక్కువ జ్వరం ఉండి తగ్గకపోవడం అలాగే ఏమన్నా ఉన్నట్లయితే ఇమీడియట్గా మీరు వెంటనే హాస్పిటల్కి అయితే వెళ్ళిపోండి. కొంతమంది 4 రోజుల పాటు, 5 రోజుల పాటు జ్వరం ఇంటి దగ్గరే ఉండి చూస్తూ ఉంటారు. అలాగా ప్రస్తుతం అయితే నెగ్లెక్ట్ చేయకండి. 2 రోజులు దాటి ఉంటే ఇమీడియట్గా ఆసుపత్రికి అయితే వెళ్ళి ఒకసారి చెకప్ చేయించుకోండి. ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయడం మర్చిపోకండి.